పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు మరి సాధకులకు నమస్కారం, మరి స్వాగతం. ఈరోజు మనం ఆధ్యాత్మిక శాస్త్రం అన్న విషయంలో భాగంగా సంకల్పం అన్న ఒక మంచి అద్భుతమైన అంశం గురించి మాట్లాడుకుందాం. ఈ భూమి మీద పుట్టిన ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి సాధించాలనే కోరుకుంటూ ఉంటాడు. అంటే ఏదో ఒకటి సంకల్పిస్తూ ఉంటాడు. నా ఆరోగ్యం ఇలా ఉండాలని కొందరు, నా ఉద్యోగం ఇలా ఉండాలని కొందరు, నా సంసారం ఇలా ఉండాలని కొందరు, ఏదో ఒకటి సాధించడానికి అనుకున్న విధంగా జీవితం ఉండాలని కోరుకొని అనేక కష్టాలు, అనేక నష్టాలు, అనేక బాధలు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలిసినా తెలియకపోయినా ఉన్న కోరిక, ఏకైక కోరిక ఏంటంటే నేను అనుకున్న విధంగా నా జీవితం ఉండాలి. అన్ని విషయాల్లో ప్రపంచం కూడా నేను అనుకున్న విధంగా ఉండాలి అన్న కోరిక అంతర్లీనంగా కలిగి ఉంటారు ప్రతి ఒక్కరు కూడా. మరి ఈ సంకల్పం అంటే ఏంటి? సంకల్పం సిద్ధించడం అంటే ఏంటి? సిద్ధించాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి, ఎలాంటి లక్షణాలు ఉండకూడదు? ఈ సంకల్పం సిద్ధించడమేనా, ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా స్థితులు ఉన్నాయా? ఈ విషయాలన్నిటి గురించి కూడా మనం ఈరోజు విస్తారంగా మాట్లాడుకుందాం. ఈ సంకల్పం అన్న ఒక గొప్ప అంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి కొన్ని విభాగాలుగా అవగాహన కోసం మనం విభజించుకొని మాట్లాడుకుందాం. ఈరోజు ఒక 4 విభాగాలుగా విభజించుకుందాం. మొట్టమొదటి విభాగం వికల్ప స్థితి అనుకోవచ్చు. రెండవ విభాగం సంకల్పం సిద్ధించిన స్థితి, అంటే అనుకున్నవన్నీ సాధిస్తూ ఉంటాం. మూడవ విభాగం సంకల్ప రాహిత్య స్థితి అనుకోవచ్చు. నాలుగవ విభాగానికి వెళ్తే మహాసంకల్ప స్థితి. 4 విభాగాలుగా మనం విభజించుకొని మాట్లాడుకుందాం. ఏ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళు ఎలా ముందుకు వెళ్తూ ఉంటారు, అన్ని విషయాల గురించి మనం వివరంగా చర్చించుకుందాం. అసలు విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 ఉంటూ ఉంటారు. దేనిలో ఎక్కువగా ఉంటే, ఏ స్థితిలో ఎక్కువగా ఉంటే ఆ స్థితికి సంబంధించినటువంటి లాభాలు, కష్టాలు, నష్టాలు, బాధలు, అనుభవాలు వస్తూ ఉంటాయి. మొట్టమొదటి విభాగం తీసుకుంటే వికల్పం. ఈ భూమి మీద తెలుసో తెలియకో ఉన్న వాళ్ళలో ఎక్కువ శాతం ఈ వికల్ప స్థితిలో ఉంటారు. అంటే అనుకున్నవి ఎప్పుడు కూడా సరిగా జరగట్లేదు అన్న ఒక రకమైన బాధలో ఉంటారు. నేను ఒకటి అనుకున్నాను, ఇంకొకటి ఏదో జరిగింది. నేను 100 మార్కులు వస్తాయనుకున్నాను, 99 వచ్చాయి. నేను ఈ సినిమా బాగా ఆడుతుంది అనుకున్నాను, ఇది ఇంకొక రకంగా ఆడింది. నా ఆరోగ్యం చాలా బాగుంటుంది అనుకున్నాను, ఇంకొక రకంగా ఉంది.
నా సంసారం ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటే ఇంకొక రకంగా ఏదో ఉంది. అంటే ఏదో అనుకుంటే నిన్న, ఈరోజు ఇంకొకటి ఏదో జరిగింది, రేపేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. అంటే అగమ్య గోచరంగా ఉంది, అనుకోని విధంగా ఉంది. ఎప్పుడో ఒకసారి లేదా అప్పుడప్పుడు అదృష్టవశాత్తు అనుకున్నవేవో జరుగుతూ ఉండొచ్చు. దాన్ని అదృష్టంగానో దేవుడి దయనో అనుకొని ఆ రోజుకి ఆ నిమిషానికి ఆనందపడుతూ ఉంటారు ఈ స్థితిలో ఉన్నవాళ్ళు. అంటే ఏం జరుగుతుందో తెలీదు, ఏం జరగదో తెలీదు, ఎందుకు జరుగుతుందో తెలీదు, ఎందుకు జరగదో తెలీదు, ఎవరిపైనో ఆధారపడినట్లు ఉంటుంది, ఎవరో ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. మన జీవితం మన చేతిలో ఉన్నట్టుగానే అనిపించదు. ఎప్పుడూ ఏదో బాధ, ఎప్పుడూ ఏదో కష్టం, సంసారం అంటే సాగరం లాంటిది, ఇలాంటి అనుభవాలతో ఉంటూ ఉంటారు. ఎందుకు ఇలా ఉంటున్నాం అంటే ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను. ఈ మధ్య కాలంలోనే నా విషయంలోనే ఒకటి జరిగింది. నేను ఒకరోజు ఒక వారం క్రితం ఒక గుడికి వెళ్ళాను. శ్రీరంగాపురం అన్న గుడి, చాలా అద్భుతమైన గుడి. ఆ ఆవరణలో కూర్చొని ఉన్నాను. దాహం వేస్తుంటే దగ్గరలో షాప్లో నుంచి ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకొని తాగుతూ కూర్చున్నా. కొద్దిసేపటి తర్వాత చాలనిపించి బాటిల్ పక్కన పెట్టి అలా రిలాక్స్ అవుతున్నా చెట్టు కింద. వెంటనే కొద్దిసేపటికి ఎక్కడి నుంచో ఒక కోతి వచ్చింది. కోతి వచ్చి పరిగెత్తుకుంటూ నా దగ్గరికి బాటిల్, థమ్స్అప్ బాటిల్, మూత మూసిన థమ్స్అప్ బాటిల్ నా దగ్గర నుంచి లాక్కోవడానికి ప్రయత్నించింది. నాకు ఆల్రెడీ దాహం తీరింది కాబట్టి అవసరం లేదు, దానికి ఇవ్వడానికి ప్రయత్నించాను నేను. సరే తీసుకొని ముందుకు వెళ్ళిపోయింది. కొద్ది దూరం కొద్దిగా ఒక అడుగు వేసిన తర్వాత ఆ థమ్స్అప్ బాటిల్ మూత తీయడం దానికి రాదు కదా. థమ్స్అప్ తాగాలని చాలా కష్టపడుతోంది, అనుకుంటోంది, సంకల్పిస్తోంది. ఆ థమ్స్అప్ తాగితే చాలా ఆనందం అని అర్థమవుతోంది, కానీ మూత తీయడం ఎలాగో తెలియదు. కాబట్టి నోటితో గట్టిగా కొరికేసి ఏదో చేసి దాని ఒక రంధ్రం పెట్టి తాగడానికి ప్రయత్నిస్తూ కింద పడేసుకుంటూ ఉంది. కింద పడిన దాన్ని తాగుతూ ఉంది మళ్ళీ. అసలు విధానం ఏంటి? మూత తీస్తే సులభంగా తాగగలుగుతుంది, కానీ తెలియదు. నేను కొద్ది దగ్గరికి వెళ్ళి ఆ మూత తీసి ఇద్దామని చాలా ప్రయత్నించా. తీసిస్తే చక్కగా తాగుతుంది కదా అని. నాకు తెలుసు పద్ధతి, దానికి తెలియదు. కానీ కోపంగా చూస్తుంది నా వైపు. నేను లాక్కపోతానేమో అని, తీసుకెళ్ళిపోతానేమో అని. నేను సహాయం చేయడానికి ట్రై చేస్తున్నా, అదేమో కోపంగా, ద్వేషంగా, భయంగా చూస్తూ ఆ ప్రయత్నాల్లో తనకు తెలిసిన ప్రయత్నాలేవో తాను చేస్తూ కష్టపడతా ఉంది. నేను ఎక్కువగా ప్రయత్నించేసరికి దాని దగ్గరికి వెళ్ళడానికి ఆ బాటిల్ కాస్త తీసుకొని చెట్టు ఎక్కేసింది. కింద ఉన్నప్పుడన్నా కనీసం అది రంధ్రం పెట్టినప్పుడు కింద బండ మీద పడిన కొంత థమ్స్అప్ తాగుతూ ఉండేది. భయపడిపోయి నేను తీసుకొని వెళ్ళిపోతానేమో అన్న భయంతో చెట్టు ఎక్కేసింది. చెట్టు ఎక్కిస్తే ఇంకా ఏముంది, చెట్టు పైన మళ్ళీ రంధ్రం పెట్టడానికి ప్రయత్నించింది, కానీ చెట్టు పై నుంచి మొత్తం థమ్స్అప్ అంతా కింద పడిపోయింది. తనకు దక్కలేదు, నాకు దక్కలేదు. చేతిలోకి వచ్చింది కాస్త బూడిద పాలైపోయింది. అంటే సంకల్పం సిద్ధించగలిగే పరిస్థితి ఉండి కూడా, చేతికి వచ్చి కూడా అది ఎలా ఉపయోగించుకోవాలో తెలియక, ఆ జ్ఞానం లేక, సులభమైన పద్ధతి ఏంటో తెలియక చాలా కష్టపడి ప్రయత్నం చేసి ఎంతో కొంత సాధించి ఆ కొంతతోనే ఏదో ఆనందపడ్డామని అనిపించుకొని చేతిలో ఉన్నది కూడా పారబోసుకొని సహాయం చేస్తాననుకున్న వాడిని కూడా చూసి భయపడి ద్వేషించి
కోపంగా చూసి పారిపోయి చెట్టెక్కేసి ఆ కోతి రకరకాలుగా ప్రవర్తించింది. ఎవరో మనకు మంచి దారి చూపించడానికి ట్రై చేస్తుంటారు. నాయనా నువ్వు ఇలా వెళ్తే ఇంకా చక్కగా వెళ్ళగలుగుతావు, ఇంకా సులభంగా వెళ్ళగలుగుతావు అని. కానీ వికల్ప స్థితిలో ఉన్న వాళ్ళలో అలజడి ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండరు. భయంతో, ఏమైపోతుందో ఏమో అన్న భయంతో, అనుకున్నది అవుతుందో లేదో అన్న భయంతో, అసూయతో, తమకు అర్థమైన దానితో అది సరైన విధానం కాకపోయినా అష్ట కష్టాలు పడి, చాలా కష్టపడి ఏదో సాధించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దానివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఎప్పుడో ఒక్కసారి కొంచెం ఆనందం వస్తూ ఉంటుంది, కొద్దిగా థమ్సప్ కోతికి దొరికినట్టు. అత్యంత ఎక్కువ అవకాశం ఉండి కూడా కొద్దిగా థమ్సప్ తాగగలిగింది. అలాగే ఎన్నో అవకాశాలు మనకు ఉన్నప్పటికీ కూడా మన అంతర్గత స్థితి సరిగా లేకపోవడం వల్ల, సరైన దారి చూపిస్తున్నా చూడలేక, అనుకున్నది సాధించలేక, ఎప్పుడో ఒకసారి మాత్రమే సాధించి ఎక్కువగా కష్టాల్లో, ఎక్కువగా బాధలో, ఎక్కువగా ఇబ్బందుల్లో గడుపుతూ జీవిస్తూ ఉంటారు ఈ వికల్ప స్థితిలో ఉన్నవాళ్ళు. ఒకటి జరిగింది, దానికి తోడుగా ఓ ఇలా జరిగింది అనే మరిన్ని నెగటివ్ థాట్స్, ప్రతికూల ఆలోచనలు క్రియేట్ చేసుకొని ఆ వచ్చిన దాన్ని మరింతగా చెడగొట్టుకోవడం, మరీ తిరిగి ఆ యొక్క జరగని విషయాల గురించే తిరిగి మాట్లాడుకోవడం, ఆ నెగటివిటీకి అంటే ప్రతికూలతకు మరింత శక్తిని చేకూర్చడం, ఇవన్నీ కూడా లక్షణాలు, తెలియకుండా వస్తున్న అనుభవాలు. అవకాశాలు ఉండి కూడా, పొందగలిగే అవకాశం ఉండి కూడా, అన్నీ తెచ్చుకోగలిగే అవకాశం ఉండి కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడ వారికి ఎలా ఉంటుందంటే, ఆ కోతికి ఎలాగైతే నేను వెళ్ళి సరైన దారి చూపించడానికి ప్రయత్నిస్తున్నా, తెలుసుకోలేని పరిస్థితిలో, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉందో, అలాగే ఎక్కువ శాతం వ్యక్తులు కూడా సరైన దారి చూపించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా తెలుసుకోలేని పరిస్థితిలో, ఏమీ చేయలేని పరిస్థితిలో, ఏమీ అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉండి అనేక రకాల ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. వీటికి మనం చేయగలిగింది మరి ఏంటి, ఏం చేయాలి? నేరుగా చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే భయభ్రాంతులతో కూడి ఉన్నారు. నేరుగా ఏమి చెప్పినా అర్థం కాదు, పారిపోతూ ఉంటారు కోతిలాగా. మరి ఈ వికల్ప స్థితి నుంచి రెండవ విభాగం, మరి సంకల్ప సిద్ధికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ వికల్ప స్థితిలో ఉన్న వారిని మనం మార్చలేం. మరి రెండవ స్థితికి వెళ్ళాలి, వీరిని కూడా తీసుకెళ్ళాలి. మరి ఆ రెండవ స్థితిలో ఉన్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ స్థితులు, లక్షణాలు అర్థమయ్యాయి అంటే గతి మారుతుంది. స్థితి, గతి అంటాం మనం. స్థితి మారినప్పుడే గతి మారుతుంది. మన స్థితి మనకు అర్థమైన రోజు, కోతి స్థితి తనకు తాను అర్థమైన రోజు, గతి తనకు తానే మార్చుకోగలుగుతుంది. అలాగే మన స్థితి మనకు అర్థమైతే మన గతిని మార్చుకోగలిగే ఒక విధానం మనం చూడగలుగుతాం. కాబట్టి రెండవ విభాగం గురించి మాట్లాడుకుందాం. రెండవ విషయం, రెండవ విభాగం, రెండవ స్థితి ఏంటంటే సంకల్పం సిద్ధించిన స్థితి. అంటే మనం చూస్తూ ఉంటాం, అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు చాలామంది. అనుకున్నది వెంటనే సాధించేస్తుంటారు. వ్యాపారంలో, సమాజంలో, ఉద్యోగంలో చాలా కష్టపడి
సంకల్పాన్ని సిద్ధించుకుంటూ ఉంటారు. అంటే అనుకున్నవన్నీ వారి ప్రకారం జరుగుతూ ఉంటాయి అన్ని విషయాల్లో. మరి అలా వెళ్ళడానికి, అలా ఉండడానికి మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, మనం పాటించవలసిన విధానాలు ఏంటి? ప్రతి మనిషికి ఉన్న కోరిక సంకల్పం సిద్ధించాలి అని. వికల్పం నుంచి, ఎప్పుడో ఏమో అవుతుందో తెలియదు అన్న పరిస్థితి నుంచి, ఏదో కొన్ని సాధించే పరిస్థితి నుంచి అన్నీ సాధించాలి, అనుకున్నవన్నీ కూడా మనం అనుకున్న విధంగా ఉండాలి అన్న ఒక సంకల్ప సిద్ధి అనే ఒక స్థితికి చేరుకోవాలని ప్రతి మనిషి యొక్క కోరికనే. మరి దానికి ఏం చేయాలి, దానికి విధానాలు ఏంటి, ఉండవలసిన లక్షణాలు ఏంటి? సంకల్ప సిద్ధి రావాలి అంటే మొట్టమొదటిగా సంకల్ప శుద్ధి జరగాలి. సంకల్ప శుద్ధి అంటే మనకు ఎన్నో సాధించాలని ఉండొచ్చు గాక, కానీ స్వార్థంతో కాదు. అంటే ఇంకొకటికి చెడు జరిగి మనకు మంచి జరగాలి, లేకుంటే నాకు మాత్రమే మంచి జరగాలి అన్న విధానం మొట్టమొదటిగా వదిలిపెట్టాలి. అంటే నిస్వార్థం అన్నది పెంచుకోవాలి. సంకల్ప శుద్ధిలో మొట్టమొదటి విషయం ఏంటంటే నిస్వార్థం. నాకు మంచి జరగాలి, నా తోటి వాళ్ళకు అందరికీ కూడా, ఈ ప్రపంచంలో అందరికీ కూడా మంచి జరుగుతూ ఉంటే నాకు ఆనందం అన్న ఒక అద్భుతమైన ఆలోచన విధానాన్ని మనం మొట్టమొదటిగా మనలో తెచ్చుకోవాలి. నాకు మాత్రమే జరగాలి, అవతలోడికి జరగకూడదు, అవతలోడికి జరిగింది నాకు జరగాలి, ఈ కుంచితమైనటువంటి ఆలోచన విధానాన్ని పక్కన పెట్టాలి. దాన్ని నిస్వార్థం అంటాం. ఇది మొట్టమొదటి అతి ముఖ్యమైన లక్షణం. మనం సంకల్పం సిద్ధించాలి, మనకి ప్రపంచమంతా సహకరించాలి, అందరూ మనకు తోడ్పడాలి, అనుకున్నవన్నీ జరగాలి అనుకుంటే నిస్వార్థము అన్న మొట్టమొదటి ఒక లక్షణాన్ని మనం ఉంచుకోవాలి మనలో. రెండవ ముఖ్యమైన లక్షణం ఏంటంటే, విధానం ఏంటంటే, ఇతరులను నిందించడం పక్కన పెట్టాలి. నాకు ఈరోజు 100 మార్కులకి 50 మార్కులే వచ్చాయి అంటే నా యొక్క ఫిజిక్స్ టీచరు సరిగ్గా పాఠాలు చెప్పలేదు కాబట్టి నాకు 50 వచ్చాయి అని చిన్నప్పుడు నేను అనుకునేవాడిని. 100కు 100 వస్తే నేను కరెక్టు, నేను సాధించాను. 100కు 50 వస్తే ఇంకొకరెవరో కారణం, ఫిజిక్స్ టీచర్ కారణం, లేదంటే స్కూల్ బాగలేదు, ఆ కాలేజీ బాగలేదు, ఇంకొకరిని నిందించడం. మన యొక్క ఫెయిల్యూర్కు, మనం పొందని దానికి, అనుకోనిది జరిగిన దానికి, మన జీవితం మనకు చేతుల్లోకి రావాలి అని ఎవరైనా అనుకుంటే తప్పనిసరిగా పాటించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే పరనింద పక్కన పెట్టాలి. ఎప్పుడు వరకైతే మన జీవితానికి ఇంకోరెవరో కారణమని తిరిగి తిరిగి గ్రామ్ఫోన్ రికార్డులో మనం వేసినట్టు మనమే అంటూ ఉన్నామో, మనమే మన శక్తితో అవతల వాడికి ఆ యొక్క శక్తినిచ్చి మన జీవితాన్ని మనమే చేతులారా పాడు చేసుకుంటున్నట్టు. అంటే మనం మంచి ప్లాస్మా టీవీ కొన్నాం, కానీ రిమోట్ తీసుకెళ్ళి ఇంకోడో చేతిలో పెట్టాం, పక్కింటి వాడి చేతిలో పెట్టాం. పక్కింటి వాడి చేతిలో పెడితే వారి ఇష్టమైన ఛానల్ వాళ్ళు పెట్టుకుంటారు, మనకిష్టమైనది కాదు. మనమే స్వయంగా ఇచ్చాం, మనమే అద్భుతమైన జీవితాన్ని తెచ్చుకున్నాం, మనమే అద్భుతమైన టీవీని తెచ్చుకున్నాం, కానీ రిమోట్ మాత్రం పక్కింటి వాడికి ఇచ్చేసాం. సిగ్నల్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. మంచి జరిగినా, అనుకున్నది జరిగినా, అనుకోనిది జరిగినా
నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏది జరిగినా కూడా మొట్టమొదటగా పరనింద ఎప్పుడైతే ఆపుతామో, పరనింద ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడు జీవితం మన చేతుల్లోకి రావడం మొదలు పెడుతుంది. మనం అనుకున్న వైపు మన శక్తి వెళ్ళడం మొదలు పెడుతుంది. ప్రతి మనిషికి కొంత శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఆ శక్తి ఎటువైపు మరలిస్తే అలా వెళ్తూ ఉంటుంది. పరనిందలు మనం చేస్తూ ఉంటే ఆ శక్తి వారి వైపు వెళ్ళి వారి ద్వారా మనకు అనుకోనివి అన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు ఉద్యోగం రాలేదంటే గవర్నమెంట్ కారణం, నాకు ఆరోగ్యం బాగలేదంటే ఇంకో ఏదో దోమ కారణం. ఆ దోమ మనకే ప్రత్యేకించి కుట్టిందా? మన ఇంట్లో మిగతా వాళ్ళు లేరా? మలేరియా దోమ కుట్టడం వల్ల వచ్చింది అంటూ ఉంటాం. మలేరియా దోమ మా ఇంట్లో 6 మంది ఉన్నప్పుడు నాకే వచ్చి ప్రత్యేకించి కుట్టిందా? మిగిలిన 5 మందికి కుట్టలేదా? మరి ఆ 5 మందికి కూడా కుట్టి ఉంటే వారికి ఎందుకు అనారోగ్యం రాలేదు? వారికి ఎందుకు మలేరియా రాలేదు? నాకు మాత్రమే మలేరియా ఎందుకు వచ్చింది? అంటే నా లోపల ఆ వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం వల్ల, నేను తట్టుకోగలిగే పరిస్థితులు లేకపోవడం వల్ల ఆ యొక్క దోమ కాటు అనేది నన్ను ప్రభావితం చేసింది. ఆ దోమ మీద దృష్టి పెట్టడం కరెక్టే, దాన్ని తరిమేయడం కరెక్టే, అవసరమే. కానీ దానితో పాటుగా నన్ను నేను కూడా మార్చుకుంటూ పోతే, నన్ను నేను మరింత శక్తివంతుడిగా చేసుకుంటూ వెళ్తే ఆరోగ్యం అనేది నా చేతుల్లోకి వస్తుంది, లేకపోతే దోమ చేతుల్లోకి వెళ్తుంది. దోమ చేతుల్లో మన ఆరోగ్యం ఉండాలా, మన చేతుల్లో ఉండాలా అనేది మనమే నిర్ణయించుకోవాలి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అలాగే మన జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. నిందలు పక్కన పెడితేనే తిరిగి అవి మన చేతుల్లోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అది ఎలాంటి సమస్య అయినప్పటికీ కూడా. ఇది 2వ ముఖ్యమైన విషయం. మన సంకల్పం సిద్ధించాలి అంటే మొట్టమొదటి నిస్వార్థం పెంచుకోవాలి, స్వార్థం పక్కన పెట్టాలి. 2వది పరనింద పక్కన పెట్టాలి. 3వ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన దృష్టి ఎక్కడ ఉంచితే అది పెరుగుతుంది. పనికి రాని విషయాలపై మన దృష్టి మరీ ఉంచుకుంటూ వెళ్తే ఆ పనికిరానివన్నీ మన జీవితంలో పెరుగుతూ పోతాయి. మన శక్తి అంతా కూడా ఆ పనికిరాని వాటిపై వెళ్ళి అవి పెరుగుతూ వెళ్ళడం మనం గమనిస్తాం. నిజంగా మనం ఏదైనా సాధించాలి అని అనుకుంటే మన దృష్టి, ఏకాగ్రత సరిగ్గా మనం అనుకున్న వైపుకే ఉండాలి. ఎలాగైతే అర్జునుడు పక్షి కన్ను కొట్టమన్నప్పుడు కేవలం కన్నును మాత్రమే చూశాడు, చుట్టుముట్టున్న ఆకులని, మొక్కలని, తోకని ఏది చూడలేదు. అందుకే విలువిద్యలో అంతటి గొప్పవాడు కాగలిగాడు. మనం ఏదైనా సాధించాలి అంటే మన ఏకాగ్రత, మన దృష్టి చాలా నిశ్చితంగా ఉండాలి. అప్పుడే మన శక్తి సంపూర్తిగా ఆ విషయంపై కేంద్రీకృతమై, మన శక్తి సంపూర్తిగా ఆ విషయానికి ఉపయోగపడి, శక్తి వృధా కాకుండా అనవసరమైనవన్నీ కూడా మన జీవితంలోకి రాకుండా అవసరమైనవి మాత్రమే మన జీవితంలోకి వచ్చే విధంగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం తెలియకుండా మన దృష్టి వేరే వైపు పెడుతూ ఉంటాం. మనకు కావాలనుకుంటున్నది ఒకటైతే మనం ఏం చేస్తామంటే తెలియకుండా దృష్టి ఇంకొక సైడ్ పెడుతూ ఉంటాం. నాకు మంచి మార్కులు రావాలని నేను సంకల్పం ఉంటుంది. నేను ఎందుకో ఎన్నిసార్లు బాగా రాసిన ఎగ్జాము నాకు మంచి మార్కులే రావు అని మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. కావాలనుకుంటున్నది మంచి మార్కులు, మాట్లాడుతున్నది మంచి మార్కులు రాకుండా ఉండడం గురించి. మరి నేను ఎంత బాగా చూసుకున్నా మా ఆయన నన్ను సరిగ్గా చూసుకోడు అని మరి తిరిగి వెళ్ళి 10 మందికి చెబుతూ ఉంటాం. తెలియక కోరుకుంటున్నదేమో సరిగ్గా ఉండాలని బంధం, మాట్లాడుతున్నదేమో మన దృష్టి ఏమో లేని దాని వైపు ఉంది. ప్రతి వ్యక్తిలో కూడా ఒక మంచి అనేది ఒకటి ఉంటుంది.
తిరిగి తిరిగి లేని దాని గురించి మళ్ళీ గ్రామ్ఫోన్ రికార్డులో వేసినట్టు కాకుండా ఉన్న దానిపై ఎన్నో పాజిటివ్ లక్షణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి. ప్రపంచంలో ఎన్నో పాజిటివ్ విషయాలు ఉన్నాయి. ఆ పాజిటివ్ విషయాలు, అవసరమైన విషయాలు, మనకు కావాల్సిన విషయాలపై మనం ఎక్కువ దృష్టి ఉంచితే ఎప్పుడు క్రైమ్ గురించే, ఎప్పుడు రాజకీయాల గురించే, ఎప్పుడు జరగని విషయాల గురించే, ఎప్పుడు రాని విషయాల గురించే, ఎప్పుడు అనుకోని జరిగిన విషయాల గురించే మాట్లాడుతూ వాటిపైన ఎక్కువ దృష్టి ఉంచితే అలాగే జరుగుతుంది. అలా కాకుండా మన దృష్టి వాటి నుంచి తీసి మనం కావాలనుకున్న వైపు, మా ఆయనలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో, ఈ ప్రపంచం ఎంత బాగుందో, ఆ చెట్టు ఎంత బాగుందో, ఆ వ్యక్తి ఎంత మంచివాడో, ఇలా ఎన్నో అద్భుతమైనవి ఉన్నాయి. వాటి వైపు మన దృష్టి ఉంచి వాటినే మనం చూస్తూ వాటినే గమనిస్తూ ఉంటే మన జీవితంలో ఎంతో సానుకూలత మొదలవుతుంది. అనుకున్నవన్నీ మనం సులభంగా సాధించగలుగుతాం. బయటి వారి విషయంలోనే కాదు, మన విషయంలో కూడా. నాకు మాట్లాడడం రానే రాదండి. ఎవరు కూడా పుడుతూనే పరిమళించరు, ప్రయత్నం చేస్తూ వెళ్ళాలి. నేను ఒక నిమిషం చక్కగా మాట్లాడగలిగాను కదా అనుకోవచ్చు. నేను 10 నిమిషాలు సరిగ్గా మాట్లాడలేకపోయానండి. ఒక నిమిషం మాట్లాడాలి, ఒక నిమిషం వైపు దృష్టి పెట్టు. బాగా మాట్లాడాలని ఒక విషయం వైపు దృష్టి పెట్టండి. నేను ఎన్నో అనుకుంటున్నాను, ఇంకోటేదో జరుగుతుంది అంటే మళ్ళీ అదే మాట్లాడుకోవడం. నేను ఎన్నో మంచి పనులు చేస్తున్నాను, నన్ను ఎవరు గౌరవించేవారు లేరు. గౌరవించేవాడు ఎవరికి కావాలి? నువ్వు చేసే మంచి వైపు దృష్టి పెట్టు. దృష్టి ఎక్కడ ఉంటే అది పెరుగుతుంది. దృష్టి ఒక మంచి పని చేసి 10 మంది యొక్క గౌరవం కోరుకుంటూ 10 మంది నన్ను ఇలా చూడాలి అలా చూడాలంటే ప్రతికూలత వైపు, నెగటివ్ వైపు మనం దృష్టి పెడితే అది పెరుగుతూ పోతుంది. మనకు కావాల్సింది ఏంది? దానిపై మొదట క్లారిటీ పెంచుకోవాలి. మనం అసలు ఏమి కోరుకుంటున్నాం, ఏది సాధించాలనుకుంటున్నాం, మరి దేనికి సమయం కేటాయిస్తున్నాం, దేనిపైన దృష్టి పెడుతున్నాం, దేనిపైన ఎంత పెడుతున్నాం, ఎంత పెట్టకూడదు దృష్టి అన్న విఘ్నత మనకు ఎంత ఉంటే అంతగా మనం అనుకున్నవి మన జీవితంలో పెరుగుతూ పోతాయి. ఈ విఘ్నత, ఈ దృష్టి మనం సరి చేసుకోనన్ని రోజులు ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఆ ఏదో జరుగుతున్నది కూడా మనమే తెలియకుండా సృష్టించుకుంటూ ఉన్నాం. నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు, సేత్ అన్న మహానుభావుడు చెప్పారు. కాబట్టి ఫ్రెండ్స్, మనం అనుకున్నది సాధించాలంటే ఈ దృష్టి వైపు ఎక్కువ దృష్టి పెడదాం. దృష్టిని సరి చేసుకుందాం. సరైన వాటిపై దృష్టి పెడదాం. అనుకున్న వాటిపైనే దృష్టి పెడదాం. అవసరమైన వాటిపైన దృష్టి పెడదాం. పాజిటివ్ విషయాలపైన దృష్టి పెడదాం. నెగిటివ్ విషయాలన్నిటి మీద పక్కన పెడదాం. అవసరం లేనివన్నీ కూడా పక్కన పెడదాం. దాంతో ఎంతో సమయం కూడా కలిసి వస్తుంది. ఇది 3వ అత్యంత ముఖ్యమైన విషయం. సంకల్పం సిద్ధించాలి అనుకుంటే, సంకల్పం సిద్ధించాలి అన్న స్థితిలో మొట్టమొదటి లక్షణం నిస్వార్థత అయితే, 2వ లక్షణం పరనింద పక్కన పెట్టడం అయితే, 3వ లక్షణం దృష్టి కేంద్రీకరణ. దృష్టి సరిగ్గా కేంద్రీకరించాలి. 4వ ముఖ్యమైన విషయం ఏంటంటే, నేను ఎన్నో సాధించాలనుకుంటూ ఉంటా, కానీ నేను సాధించాలనుకున్నవన్నీ కూడా అందరికీ నచ్చాలని లేదు, అందరికీ అర్థం అవ్వాలని లేదు, అందరూ మెచ్చుకోవాలని లేదు, అందరూ ఒప్పుకోవాలని లేదు. నేను చిన్నప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జరిగిన విషయం. 93లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నా. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. అప్పుడు ప్రైవేట్ కాలేజీలు లేవు మా ఊర్లో, కార్పొరేట్ కాలేజీలు స్కూళ్ళు లేవు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న లక్ష్యం ఏంటంటే ఇంజనీర్ కావాలి అన్నది. కానీ చదువుతున్నదేమో గవర్నమెంట్
స్కూల్లో, గవర్నమెంట్ కాలేజీలో. కానీ నాకేమో తీవ్రమైన కోరిక, ఇంజనీర్ కావాలి ఎలాగైనా అని. నేనేం చేశానంటే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనూ ఎంసెట్కి సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించిన పుస్తకాలన్నీ కూడా చదవడం మొదలుపెట్టా. అది మొదలు పెడుతూనే చూసి మా క్లాస్మేట్స్, మా ఫ్రెండ్స్, చుట్టుముట్టు వాళ్ళు, అరే మనతో అవుతుందా ఇది? మన ఊర్లో ఎవరు ఇంజనీర్ కాలేదు, మన కాలేజీలో ఎవరు ఇంజనీర్ కాలేదు, ఈ సమయం అంతా ఎందుకు వేస్ట్? హాయిగా ఆడుకోవచ్చు కదా, హాయిగా పాడుకోవచ్చు కదా, హాయిగా సినిమాలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇదంతా ఊరిగా వేస్ట్? వారిలో ఇంజనీర్ కావాలనే దృష్టి లేదు, ఆ సంకల్పం లేదు. వారి ఎదురుగా వెళ్ళి నేను పుస్తకాలు చదవడం, వారి ఎదురుగా వెళ్ళి నేను ఇంజనీర్ అవుతా అని మాట్లాడడం అనే దానివల్ల వాళ్ళకున్న జ్ఞానంతో, భౌతిక జ్ఞానంతో, ప్రాపంచిక జ్ఞానంతో నా యొక్క సంకల్పాన్ని అనేక సార్లు మనతో కాదు, నీతో కాదు, ఈ ఊర్లో ఎవరితో కాలేదు అన్న విధానాలు నా లోపల పెట్టి జొప్పించి నన్ను నీరు కార్చే ప్రయత్నం ఎన్నోసార్లు చేశారు. కానీ నా సంకల్పం బలమైంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ ఉంటే మా పక్కింట్లో పుల్లారెడ్డి కాలేజ్, అదే ఊర్లో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న సీనియర్ స్టూడెంట్స్ కనిపించారు. వారిని వెళ్ళి అడిగాను నేను, అన్నా మరి మీరైతే ఇంజనీర్లు అయ్యారు, నేను కావచ్చా? ఎందుకు కాకూడదు? మేము మీకంటే కూడా చిన్న ఊరు నుంచి వచ్చిన వాళ్ళమే, కరీంనగర్ పక్కన ఏదో చిన్న ఊరు నుంచి వచ్చిన వారమే. మేము అయినప్పుడు నువ్వు ఇక్కడ కర్నూలు అన్న జిల్లా హెడ్ క్వార్టర్లో చదువుతున్న ఒక స్టూడెంట్, నువ్వు ఎందుకు కాలేవు అని వారు చెప్పారు. అంటే ఎంత తేడా! ఎవరితో ఏ మాట మాట్లాడితే ఎంత తేడా ఉంది. చేత కాని వాళ్ళు, అర్థం కాని వాళ్ళతో మాట్లాడితే వారు నీరు కారుస్తూ ఉన్నారు. మనతో కాదు, మనం చేయలేము, మనం సాధించలేము, మన పని కాదు ఇది, మన ఊర్లో వాళ్ళు చేయరు అని ఒకరంటే, అదే విషయాన్ని గురించి మరొక వ్యక్తుల దగ్గరికి వెళ్తే మనతో అవుతుంది, మనం చేయగలుగుతాం, మనం సాధించగలుగుతాం, ఏం సాధించగలేంది, నువ్వెందుకు సాధించలేవు అన్న శక్తిని ఇచ్చారు. అదే ఆ రోజు ఆ యొక్క సీనియర్లు నాకు కనబడకపోతే నేను ఈరోజు ఇంజనీర్ అయ్యిండేవాడిని కాకపోవచ్చు కాక. ఎందుకంటే ఈ యువతల వైపు నీరు కార్చే వాళ్ళు ఉన్నారు. అందుకే మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే, మన జీవితంలో మనం ఏదైనా సాధించాలనుకుంటే మనలాంటి వారితోనే మాట్లాడాలి ఆ విషయం గురించి. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అనుకుంటే సాఫ్ట్వేర్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడాలి, ఆటో వాళ్ళతో మాట్లాడకూడదు. ఆటో ఆ ఫీల్డ్ వేరే, ఆ ఫీల్డ్ వేరే, తక్కువ ఫీల్డ్ కాదు, కానీ ఆ ఫీల్డ్ వేరే, ఈ ఫీల్డ్ వేరే. దేనికి సంబంధించిన విషయం గురించి ఆ యొక్క క్రమంలో, ఆ పద్ధతిలో, ఆ ఊరిలో, ఆ విషయంలో ఉన్న మనలాంటి వారితో మాట్లాడితే మరింత ఉత్సాహము, మరింత శక్తి, మరింత శ్రద్ధ మనకు వచ్చి మనం అనుకున్నవి సాధించగలుగుతాం. ఇది చూడ్డానికి చాలా చిన్న విషయంలా కనిపించవచ్చు, కానీ మనల్ని మనం ఉత్సాహపరచుకోవడానికి, నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్ళడానికి, అడుగులు వేయడానికి చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళా, ధ్యానం తెలిసిన తర్వాత. నేను బుద్ధుని అవుతాను అనుకుంటున్నాను అని చెప్పాను మా ఇంట్లో, మా అమ్మకు, మా నాన్నకి. అరే వీడేదో సన్యాసి అయిపోతాడేమో, వీడిని దాచిపెట్టేద్దాం, ధ్యానానికి వీనానికి పోనీయకుండా చేద్దామని చాలా ప్రయత్నించారు. వారికి ధ్యానం తెలీదు. మా అమ్మ అయిండొచ్చు కాక, మా నాన్న అయిండొచ్చు కాక, మా ఇంట్లో వాళ్ళు అయిండొచ్చు కాక, వారికి ధ్యానం తెలీదు, వాళ్ళకి ఆత్మ జ్ఞానం లేదు. వారి దగ్గరికి వెళ్ళి నేను బుద్ధుని అవుదాం అనుకుంటున్నాను అంటే వారి సబ్జెక్టే కాదు అది. వీడు ఎక్కడ దారి తప్పిపోతాడో అని వారికి ఉన్న జ్ఞానంతో నన్ను మైమరిచి ఇంకొక దారిలో తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. మనం అనుకున్న వాళ్ళే అయిండొచ్చు కాక, మన ఇంట్లో వాళ్ళే అయిండొచ్చు కాక, నిజంగా వారు కూడా ఈ దారిలో ఉన్నారా? ఉంటేనే మనం వారితో చర్చించాలి. లేకపోతే ఆ చర్చ, ఆ సంకల్పం గురించి వారితో మాట్లాడడం అనేది అనవసరమే కాక మనల్ని మనం నీరు గార్చుకోవడం అవుతుంది.
మనం ఏదైనా సాధించాలి అనుకుంటే, ఏదైనా పొందాలి అనుకుంటే, అది సరైనదని మన అంతరాత్మకు అనిపిస్తే, అలాంటి దారిలో ఉన్న వాళ్ళని, సరైన వాళ్ళని కలిసి, లేదంటే మనకంటే ముందు అది సాధించిన వాళ్ళని కలిసి వారితో చర్చిస్తే మనకు మరింత ఉత్సాహం, మరింత శక్తి వచ్చి మనం ఆనందంగా ముందుకు అడుగేయగలుగుతాం. ఇది సంకల్ప శుద్ధి అన్న విషయం. ఇంకా ఎన్నో విషయాలు ఉండొచ్చు, ఇవి చాలా ముఖ్యమైన విషయాలు. నిస్వార్థం అన్న ఒక విషయం, పరనింద అన్నది పక్కన పెట్టడం, ఇతరులతో చర్చించకుండా ఉండడం, అనవసరంగా మన యొక్క సంకల్పాల గురించి మన దృష్టి కేంద్రీకరణ, అంటే ఈ 4 విషయాలు అత్యంత ముఖ్యమైన విషయాలు. వీటి వల్ల మన సంకల్ప శుద్ధి జరిగి మనం అనుకున్న దారిలో మనము సరిగ్గా వెళ్ళి మనం అనుకున్నవి మనం సాధించగలుగుతాం. దానివల్ల సంకల్ప సిద్ధి అనేది జరుగుతుంది. సంకల్ప సిద్ధికి తగినంత దృఢత్వం ఏర్పడుతుంది. సంకల్ప సిద్ధి జరగాలంటే మరొక ముఖ్యమైన విషయం కూడా ఉంది. దాన్నే సంకల్ప శక్తి అంటాం. ఒకటి సంకల్ప శుద్ధి అయితే మరొకటి సంకల్ప శక్తి. సంకల్ప సిద్ధి రావాలంటే సంకల్ప శుద్ధి మొదటగా జరగాలి, రెండోది సంకల్ప శక్తి పెంచుకోవాలి. మనకు కారు కావాలి అనుకుంటాం. మొట్టమొదటిగా అనుకోండి, ఏం చేస్తాం మనం? కారు కావాలనుకుంటే డైరెక్ట్గా నేరుగా కారు అమ్మే షాప్కి వెళ్ళాం. మన దగ్గర తగినంత ధనం ఉందా, డబ్బులు ఉన్నాయా అని చూసుకుంటాం. అంటే మూల ధనం. బంగ్లా కావాలి, తగినంత ధనం ఉందా చూసుకుంటాం. పెన్ను కావాలి, షర్టు కావాలి, ఏది కావాలనుకున్న భౌతికమైన వస్తువులను మనం కొనాలి అనుకుంటే దానికి తగినంత ధనం మన దగ్గర ఉందా? తగినంత ధనం ఉంది అంటే మనం చింతించే అవసరం లేదు. లేదు అంటే ముందు తగినంత ధనాన్ని మనం సమకూర్చుకోవాలి, దానికోసం ప్రయత్నించం మొదలు పెట్టాలి. తగినంత ధనం లేకుండా షాప్కి వెళ్ళడం వల్ల ఏ లాభము లేదు. ఏ వస్తువు కొనాలన్నా మూలధనం అత్యవసరం. మూలధనం ఉంటే 99.99% ఆ యొక్క వస్తువును మనం సాధించినట్టే. ఈ కాలంలో ఇంటికే వచ్చి ఇచ్చే ఒక పరిస్థితి వచ్చేసింది, ఏది కావాలన్నా కూడా వస్తువులని. కానీ డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. ప్రేమను కొనలేం, స్నేహాన్ని కొనలేం, ఆరోగ్యాన్ని కొనలేం. మందులు కొనొచ్చు కాక ఆరోగ్యాన్ని కొనలేం. ఆత్మవిశ్వాసాన్ని డబ్బులతో కొనలేం, ఆనందాన్ని డబ్బులతో కొనలేం. ఇప్పుడు బంధువులను కూడా డబ్బులతో కొనలేం. ఒకప్పుడు డబ్బులు ఉంటే మన చుట్టూ 10 మంది చేరుతారు అనే ఒక నానుడు ఉండేది. ఇప్పుడు డబ్బులకు విలువ పోయింది. డబ్బుల వల్ల వస్తువులు రావచ్చేమో, ఇప్పుడు వ్యక్తులు రావడం లేదు. డబ్బులతో అందరి దగ్గర ఇప్పుడు సరైన డబ్బులు వచ్చేసాయి, కావాల్సినంత డబ్బులు వచ్చేసాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా డబ్బుకు విలువ ఇవ్వట్లేదు ఈ సమాజంలో. కాబట్టి డబ్బుతో కొనగలిగినవి, డబ్బులతో మనం తెచ్చుకోలేనివి, వీటన్నిటికి కూడా అవన్నీ కూడా మనం సాధించాలి అనుకుంటే దానికి మనం ఏం చేయాలి అంటే దానికి తగిన శక్తి పెంచుకోవాలి. ఉదాహరణకు షిరిడి సాయిబాబా గారు ఉన్నారు. వారు ఎక్కడో 100 సంవత్సరాలైంది కరెక్ట్గా ఆయన శరీరం వదిలేసి, షిరిడీలో అక్కడ శరీరం వదిలేశారు. మనం ఇప్పటికీ వెళ్తున్నాం. ఏముందని వెళ్తున్నాం? ఆయన ఎవరైనా పంపించారా? తిరుపతికి వెళ్తున్నాం. 1500 సంవత్సరాల క్రితం అక్కడ వెంకటేశ్వర స్వామి గారు ఉండేవారట అట. కానీ వెళ్తున్నాం, మనం కోట్ల మంది వెళ్తూ ఉన్నాం. సత్యసాయిబాబా గారి దగ్గరికి వెళ్ళాం, ఆయన పిలిచారా? రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళాం. వివేకానంద వారి పుస్తకాలు ఇప్పటికీ చదువుతున్నాం. బుద్ధుడు ఎప్పుడో వచ్చిపోయారట.
2500 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, వారికి సంబంధించిన విగ్రహాలన్నీ చేసుకుంటూ ఉన్నాం. ఏమిటి వారి యొక్క ప్రత్యేకత? వారి ప్రత్యేకతే వారి శక్తి. వారిలో ఉన్న శక్తే వారి దగ్గరికి మనల్ని వెళ్ళే విధంగా చేస్తుంది, వారిని మనం అనుసరించే విధంగా చేసింది. అంత శక్తి కాకపోయినా కొంత శక్తి, సాయిబాబా గారు చాలా తపస్సు చేసి అంత శక్తి సంపాదిస్తే, బుద్ధుడు ఎంతో ధ్యానం చేసి అంత శక్తి సంపాదిస్తే, వారిలో కొంత శక్తి, టాటా బిర్లాలో ఉన్న కొంత డబ్బు, 1% డబ్బు మనకు వస్తే మనం ధనికులం కాదా? టాటా బిర్లా వారికి 1000 కోట్లు ఉంటే అందులో ఇంత మనకు వస్తే మనం ఎంతో ధనికులమైనట్టు. మనకు 100 కోట్లు 50 కోట్లు వచ్చి మనం మామూలు జీవితం నుంచి పైకి వెళ్ళిపోయినట్టే. అలాగే ఏ దారిలో అయితే మహానుభావులు యోగులు వెళ్ళి శక్తిని పెంచుకొని ఈ ప్రపంచానికి దారి చూపించారో ఆ దారిలో, ఆ పద్ధతిలో, ఆ ధ్యానంలో మనం కూడా వెళ్ళి మనం కూడా కొద్దిగా శక్తి సంపాదిస్తే మన సామాన్యమైన జీవితానికి సరిపోదా? ఒకసారి ఆలోచించండి. అంటే సంకల్పం సిద్ధించాలి అంటే సంకల్ప శక్తి పెంచుకోవాలి. మనం ఎంత శక్తి పెంచుకుంటే అంతగా అవే మన దగ్గరికి పరిగెత్తుకుంటూ రావడం మనం గమనించగలుగుతాం. మనమే సాయిబాబా గారి దగ్గరికి వెళ్తున్నాం, సాయిబాబా గారు మన దగ్గర రాలేదు. మనమే తిరుపతికి వెళ్తున్నాం, తిరుపతి మన దగ్గర రావట్లేదు. అలాగే మనలో శక్తి పెంచుకుంటే మన దగ్గరికే కారు వస్తుంది, మన దగ్గరికే బంగ్లా వస్తుంది, మన దగ్గరికే భార్య వస్తుంది, మన దగ్గరికే భర్త వస్తాడు, మన దగ్గరికి వ్యక్తులు రావడం మొదలు పెడతారు. ఎందుకంటే లోపల ఉన్న శక్తి అవతల వాడిని మన వైపుకి మళ్ళిస్తుంది, అవతల వస్తువులని వాటికేవే మన దగ్గరికి వచ్చేటట్టు చేస్తుంది. శక్తి నిత్యత్వ సూత్రం అనే సైన్స్లో కూడా ఉంది. మనంతా సైన్స్ స్టూడెంట్స్ కదా. శక్తి ద్వారానే ప్రతి ఒక్కటి సృష్టించబడుతుంది. శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపంకి వెళ్తుంది, అంతేగాని నాశనం చేయలేము అని శక్తి నిత్యత్వ సూత్రం అని చిన్నప్పుడు చదువుకున్నాం. మరి ఆ శక్తి ఏంటో తెచ్చుకుంటే మన జీవితం బాగుపడదా? మనం అనుకున్నవాడిని సాధించుకోలేమా? మనం కోరుకున్నవాడిని మన దగ్గర తెచ్చుకోలేమా? ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి వాటి వెంట పడడం కంటే కూడా మనం ఏది సాధించాలన్నా కూడా మొట్టమొదటిగా శక్తిని సాధించడం అనేది నేర్చుకుంటే అనుకున్న వాటిలో 99% మనం సులభంగా సాధించగలుగుతాం. ఆరోగ్యం కావాలా? ఓకే, మొదట మనం టాబ్లెట్స్ అన్ని వేసుకున్న తర్వాత ధ్యానం చేయడం మొదలుపెట్టాలి. అంటే శక్తిని పెంచుకోవాలి. చదువు బాగా రావాలా? ఏకాగ్రత కుదరట్లేదు కదా, ధ్యానం చేయాలి. సమాజంలో అందరితో బాగుండాలా? బంధబాంధవ్యాలు బాగుండాలా? అంటే ఈ యొక్క కోతి లాంటి మనసుని కంట్రోల్ చేసి సమస్థితిలో ఉంచగలిగే ఒక ధ్యానం ద్వారా కంట్రోల్డ్ మైండ్ సమస్థితిని పొందాలి. ఏది కావాలన్నా శక్తి కావాలి, ఏది సాధించాలన్నా ముందు శక్తి సాధించాలి. రోజు కొద్ది సమయం ఎలాగైతే భోజనానికి కేటాయిస్తామో అలా రోజు కొద్దిగా సమయం మనం శక్తి సంపాదించుకోవడానికి కేటాయించగలిగితే రోజు అనుకున్నవన్నీ మనం సాధించగలుగుతాం. అది అతి ముఖ్యమైన ఫార్ములా, సూత్రం. ఎప్పుడైతే శక్తి మనం చేకూర్చుకున్నామో అప్పుడు మనం ఏది సాధించాలో నిర్ణయం తీసుకోగలిగితే ఆ నిర్ణయానికి తగినంత శక్తి వెళ్తుంది. ఏ శక్తి లేకుండా నేను అది సాధించాలి, నేను ఇది కావాలి, నేను కలెక్టర్ కావాలి, నేను బుద్ధుని కావాలి, నేను మంచి మనిషిని కావాలి, లాభం లేదు. ముందు శక్తి సంపాదించుకోవాలి. శక్తి సంపాదించుకున్న తర్వాత ముందు పొలం దున్నాలి, ఆ తర్వాత విత్తనం వేయాలి. ముందు మనసులో ఉన్న పనికిరాని చెత్తనంతా తీసివేయాలి. ధ్యానం ద్వారా క్లీన్ చేయాలి. ఎంతో చెత్త ఇక్కడ నిండి ఉంది, కొన్ని వేల లక్షల ఆలోచనలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఆ వేల లక్షల ఆలోచనల మధ్యలో ఏదో సంకల్పం తీసుకుంటే ఎలా కుదురుతుంది? కుదరదు. సాధించాలి అనుకుంటే ముందు ఇక్కడ దున్నాలి.
ఏదైనా పొలం వేయాలి, ఏదైనా పండించాలి అంటే ముందు పొలాన్ని క్లీన్ చేయాలి, దున్నాలి, తగిన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి మనసులో. అదేవిధంగా ఇక్కడ కూడా మనం అనుకున్నది సాధించాలి, మన సంకల్పం సిద్ధించాలి అనుకుంటే శక్తి పెంచుకోవాలి. శక్తి పెంచుకున్న తర్వాత తగిన నిర్ణయం తీసుకోవాలి. శక్తికి ముందు నిర్ణయం తీసుకుంటే ఎన్నో వేల నిర్ణయాల్లో ఇదొక నిర్ణయం అవుతుంది. శక్తి పెంచుకున్న తర్వాత, సరైన స్థితి ఏర్పడిన తర్వాత, సరైన శక్తి ఏర్పరచుకున్న తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆ యొక్క ఒక్క నిర్ణయానికి మన శక్తి సంపూర్తిగా ఏకాగ్రతం అవుతుంది. శక్తి సంపూర్తిగా వెళ్ళి మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. ఇది సంకల్పం సిద్ధించాలి అంటే మనం చేయవలసిన పద్ధతులు. మొదటగా సంకల్పాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. రెండవది సంకల్ప శక్తి పెంచుకోవాలి. మూడవ విభాగం కూడా ఉంది. సంకల్ప సిద్ధి తర్వాత సంకల్ప రాహిత్య స్థితి. అనుకున్నవన్నీ సాధించాం, ఆ తర్వాత ఏంటి? మరిన్ని విశేషాల కోసం, మరింత జ్ఞానాన్ని మనం తీసుకోవడం కోసం తర్వాతి విభాగంలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఆత్మ జ్ఞానులకు నమస్కారం. యూట్యూబ్ లో పిఎంసి ఆన్లైన్ టీవీని వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వచ్చే సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ఆధ్యాత్మిక ప్రపంచంలో సంచలనం పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. పిఎంసిని సులభంగా మన అరచేతిలో వీక్షించడానికి వచ్చేసింది పిఎంసి మొబైల్ యాప్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి పిఎంసి యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. పత్రిజీ ప్రత్యక్ష ప్రసారాలు, పిరమిడ్ న్యూస్, ధ్యానుల అనుభవాలతో పాటు మరెన్నో వినూత్నమైన కార్యక్రమాలను వీక్షించండి. పిఎంసి యాప్ మీ ఫోన్లో ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం మీతో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు వెతుక్కోవడానికి నిరంతరం మీ వెంటే ఉంటుంది పిఎంసి.